ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య ఏమిటి ఘర్షణ? మీకు గుర్తుండే ఉంటుంది, సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లో ఈ రెండు కూడా సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న రిపబ్లిక్స్. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత ఆర్మేనియా, అజర్బైజాన్లు స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. కానీ ఈ ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య వివాదానికి చాలా చరిత్ర ఉంది. ఈవెన్ సోవియట్ యూనియన్ కూడా ఏర్పడక ముందు నాటి నుంచి కూడా దీనికి చరిత్ర ఉంది. సోవియట్ యూనియన్ ఏర్పడక ముందు కూడా ఇక్కడ ఈ ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య వివాదాలు ఉండేవి. ప్రధానంగా ఈ వివాదాలకు కేంద్ర బిందువు నగోర్నో కరాబఖ్ అనే ఒక ప్రాంతం. సో ఈ నగోర్నో కరాబఖ్ అనే ప్రాంతము 1,50,000 జనాభా కలిగిన అటవీ ప్రాంతము, పర్వత శ్రేణుల ప్రాంతం. ఇట్స్ ఎ మౌంటైనస్ ఫారెస్టెడ్ రీజన్. మరి అయినా కూడా ఎందుకు 1,50,000 జనాభా ఉంటుంది నగోర్నో కరాబఖ్ ఏరియాలో? మరి ఈ నగోర్నో కరాబఖ్ పైన ఎందుకు ఆర్మేనియా, అజర్బైజాన్లు కొట్టుకుంటాయి అనే దానికి చాలా చరిత్ర ఉంది. ఈ ప్రాంతము మనకు ట్రెడిషనల్గా కూడా రెండు దేశాలకు క్లెయిమ్ చేసుకునే ప్రాంతం. సోవియట్ యూనియన్ ఏర్పడ్డాక ఈ నగోర్నో కరాబఖ్ ప్రాంతాన్ని అజర్బైజాన్లో భాగంగా ప్రకటించి ఈ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తినిచ్చారు. కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు ఆర్మేనియా జాతి వారసత్వం కలిగిన వాళ్ళు, ఆర్మేనియన్స్. వీళ్ళు అంటే ఆర్మేనియన్ ఎథనిక్ ఐడెంటిటీ కలిగిన ప్రజలు ఈ ప్రాంతంలో నివసిస్తారు. కానీ వీరు అజర్బైజాన్లో భాగంగా ఉంటూ వచ్చారు. అందువల్లనే అజర్బైజాన్లో దేశంలో ఉంటున్నారు. కానీ ఆర్మేనియా జాతి కలిగిన వారు, వారసత్వం కలిగిన వారు కనుక ఈ ప్రాంతానికి సోవియట్ యూనియన్ కాలంలో కూడా వితిన్ ది రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్ వీరికి అటానమీ, స్వయం ప్రతిపత్తి ఉండేది. కానీ 1980sలో సోవియట్ యూనియన్ బలహీనపడడం మొదలైంది. 1988లో ఈ నగోర్నో కరాబఖ్ నేషనల్ అసెంబ్లీ అంటే స్వయం పాలక మండలి ఒక తీర్మానం చేసి తమ ప్రాంతానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దు చేసుకొని ఆర్మేనియాలో భాగంగా అవుతున్నామని ప్రకటించింది. దీంతో నగోర్నో కరాబఖ్ ఆర్మేనియా ప్రాంతమైంది. కానీ నగోర్నో కరాబఖ్ ప్రాంతము స్వయం ప్రతిపత్తిని డిజాల్వ్ చేసి ఆర్మేనియాలో భాగం కావడాన్ని, ఆర్మేనియా ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని ఆర్మేనియన్ తిరుగుబాటుదారులకు అప్పచెప్పింది. తిరుగుబాటుదారులకు అప్పచెప్పినాక కూడా ఈ ప్రాంతంని ప్రపంచ దేశాలు మాత్రం అజర్బైజాన్లో భాగంగానే చూస్తూ వచ్చాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే అజర్బైజాన్ ఈ ప్రాంతం మాదే అంటుంది. ఆర్మేనియన్ జాతీయులు ఉన్నారు కనుక వాళ్ళు అంగీకరించరు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని అజర్బైజాన్లో భాగంగానే భావిస్తారు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రం మేము అజర్బైజాన్లో భాగం కాదని అంటారు, మేము ఆర్మేనియా జాతీయులమంటారు. అందువల్ల ఈ నగోర్నో కరాబఖ్ కొరకు అటు ఆర్మేనియన్లు, ఇటు అజర్బైజాన్ల మధ్య ఈ ఘర్షణ కొనసాగుతోంది. మరి అజర్బైజాన్ కూడా ఈ ప్రాంతం ఎందుకు ముఖ్యమంటే అజర్బైజాన్ చాలా ఎనర్జీ రిచ్, అంటే ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలున్న ప్రాంతం. సో ఈ ప్రాంతం నుంచి టర్కీకి, యూరప్కు ఆయిల్ పైప్ లైన్స్ ఉన్నాయి. ఈ ఆయిల్ పైప్ లైన్స్ ఈ కాన్ఫ్లిక్ట్ జోన్కు అంటే నగోర్నో కరాబఖ్ ప్రాంతానికి సమీపం నుంచి వెళ్తాయి. అందువల్ల ఈ ప్రాంతము అజర్బైజాన్కు కూడా వ్యూహాత్మకంగా కీలకం. అందువల్ల ఇది మాకు కావాలని వాళ్ళు అంటారు. ఆర్మేనియన్ జాతీయులు కనుక మేము అజర్బైజాన్లో భాగంగా ఉండమని ఇక్కడి ప్రజలు అంటారు. సో ఈ ఘర్షణ జరుగుతుండగా ఇందులో ఇతర దేశాల పాత్ర కూడా కీలకం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టర్కీకి అజర్బైజాన్కు మధ్య భాషాపరమైన, సాంస్కృతికపరమైన సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే అజర్బైజాన్లు టర్కీ ఐడెంటిటీ కలిగిన వారు, వాళ్ళ భాష కూడా టర్కిష్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో ఒక భాష. అందువల్ల అజర్బైజాన్కు టర్కీకి మొదటి నుంచి కూడా సోవియట్ విచ్ఛిన్నం తర్వాత అజర్బైజాన్ స్వతంత్ర దేశంగా 1991లో ఏర్పడిన నాటి నుంచి టర్కీకి అజర్బైజాన్కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా టర్కీ ఇప్పుడు పాత అట్టమాన్ ఎంపైర్ను పునరుద్ధరించి
ఇస్లామిక్ దేశాలకు తామే నాయకుడిగా ఉండాలని ప్రయత్నిస్తోంది కనుక అజర్బైజాన్తో కూడా చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటున్నాయి. ఇక రెండవ ప్లేయర్ ఇందులో రష్యాకు అజర్బైజాన్తోనూ ఆర్మేనియాతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక కూడా రష్యా ఈ ప్రాంతాన్ని తమ బ్యాక్ యార్డ్గా, తమ వాకిలిగా, తమ పెరటిగా భావిస్తుంది. సో అందువల్ల రష్యా ఈ రెండు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. కానీ ఆర్మేనియాతో మరింత ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఆర్మేనియా ఆ రష్యాపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అజర్బైజాన్ దగ్గర చాలా ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి కనుక అజర్బైజాన్ అంతగా రష్యాపై ఆధారపడదు. ఆర్మేనియా రష్యాపై ఎక్కువగా ఆధారపడమే కాకుండా రష్యన్ మిలిటరీ బేస్ కూడా ఆర్మేనియాలో ఉంటుంది. అందువల్ల పబ్లిక్గా పైకి ఆర్మేనియాతో అజర్బైజాన్తో సత్సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ రష్యా కాస్తంత ఆర్మేనియా వైపే మొగ్గు చూపుతుంది. ఇటు రష్యా రహస్యంగా ఆర్మేనియా వైపు మొగ్గు చూపడం, టర్కీ బహిరంగంగా అజర్బైజాన్ వైపు ఉండడం ఈ రెండు దేశాల మధ్య ఘర్షణకు మరింత కారణమే. అయితే రష్యన్ ఇంట్రెస్ట్లు ఏంటంటే ఏమన్నా చేసి ఆర్మేనియా అజర్బైజాన్లు ఇద్దరు శాంతియుతంగా ఉండాలి, కాల్పుల విరమణ జరగాలని చూస్తాయి. ఎందుకంటే రష్యా అటు ఆర్మేనియాకు ఇటు అజర్బైజాన్ రెండు దేశాలకు కూడా ఆయుధాలు అమ్ముతుంది. సో రష్యన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ రెండు దేశాలు ఘర్షణ పడద్దు, ఈ రెండు దేశాలు పీస్ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలి. టర్కీ ఏంటంటే అజర్బైజాన్ డిమాండ్కు టర్కీ మద్దతు, ఈ నగోర్నో కరబక్ ప్రాంతాన్ని తిరిగి అజర్బైజాన్లో కలుపుకోవాలి. టెక్నికల్గా అజర్బైజాన్లో ఉన్నా కూడా ఇప్పుడు అజర్బైజాన్ ఆధీనంలో లేదు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నగోర్నో కరబక్ ప్రాంతాన్ని అజర్బైజాన్ టెరిటరీగా గుర్తించినా కూడా ఆచరణలో అక్కడి ప్రజలు మాత్రం మాకు అజర్బైజాన్తో సంబంధం లేదు, మేము ఆర్మేనియన్ జాతీయులము అని భావిస్తున్నారు. సో అందువల్ల ఈ ఘర్షణ నగోర్నో కరబక్ అనే యొక్క ప్రాంతం అస్తిత్వం కొరకు రెండు మాజీ సోవియట్ రిపబ్లిక్ల మధ్య జరుగుతున్న సాయుధ ఘర్షణ. ఇందులో టర్కీ ఇంట్రెస్ట్లు, రష్యన్ ఇంట్రెస్ట్లు కూడా ఇమిడి ఉన్నాయి. నేను అంతకుముందు ఒక వీడియోలో నగోర్నో కరబక్ అనే ప్రాంతం కొరకు ఆర్మేనియా, అజర్బైజాన్ ఈ రెండు మాజీ సోవియట్ రిపబ్లిక్ల మధ్య జరుగుతున్న యుద్ధము, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి చాలా వివరంగా చెప్పాను. సో నగోర్నో కరబక్ చరిత్ర చెప్పాను. ఈ నగోర్నో కరబక్ అనే ప్రాంతం కొరకు అజర్బైజాన్లో ఆర్మేనియాలు ఎందుకు యుద్ధాలు చేసుకుంటున్నాయి కూడా చెప్పాను. సో ఈ నగోర్నో కరబక్ అనే ప్రాంతము ఎథనిక్ ఆర్మేనియన్స్ నివసించేటువంటి ప్రాంతం, అంటే ఆర్మేనియా జాతీయులు నివసించేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని 91 వార్ తర్వాత ఆర్మేనియా ఆధీనంలోకి దాదాపు వచ్చింది. అంటే ఆర్మేనియా లేదా ఆర్మేనియా మద్దతుదారుల ఆధీనంలోకి వచ్చింది. అయితే ఇది మా దేశంలోని ప్రాంతమని అజర్బైజాన్ ఆర్మేనియా దురాక్రమణ అంటూ విమర్శిస్తూ వచ్చింది. సో 94లో ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరి ఆఖరికి ఆర్మేనియా ఒక రకంగా ఈ నగోర్నో కరబక్ ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకోగలిగింది. అంటే ఆర్మేనియా ప్రత్యక్షంగా కానీ దాని మద్దతుదారులకు కానీ, అజర్బైజాన్ దాన్ని బలవంతంగా ఒక రకంగా ఒప్పుకుంది. అంటే ఆ రోజుల్లో రష్యా ఒకటే బలమైనటువంటి దేశం కనుక, సో రష్యాకు ఆర్మేనియాతోని అజర్బైజాన్లతోని సంబంధాలు ఉన్నాయి కనుక అప్పుడు కాల్పుల ఒప్పందం కుదిరింది. ఇది మళ్ళీ చెలరేగి ఇటీవల మళ్ళీ యుద్ధం మొదలైంది. తర్వాత చివరికి ఇప్పుడు మరోసారి కాల్పుల విరమణ కుదిరింది. సో ఈ కాల్పుల విరమణ 1994 కాల్పుల విరమణను అజర్బైజాన్ ఎలా అంగీకరించిందో ఇప్పుడు ఆర్మేనియా అలా అంగీకరించింది. కానీ ఆచరణలో ఈ కాల్పుల విరమణ సమస్యకు పరిష్కారం చూపలే. ఎందుకు పరిష్కారం చూపలేదు అంటే నగోర్నో కరబక్ మాదంటే మాది అని ఆర్మేనియా, అజర్బైజాన్లు పోరాడుకుంటున్నాయి. సో ఇప్పుడు జరిగింది ఏంటి, 91 వార్లో ఆర్మేనియా ఆధిపత్యం చెలాయిస్తే అజర్బైజాన్ ఈ వార్లో ఆధిపత్యాన్ని సాధించింది. నగోర్నో కరబక్ రాజధానిని క్యాప్చర్ చేసుకోలేకపోయింది అజర్బైజాన్ సైన్యాలు. ఇప్పటికే అది ఆర్మేనియా అనుకూల వర్గాల చేతుల్లోనే ఉంది. కానీ నగోర్నో కరబక్ సమీపంలో ఉన్న కీలక నగరాల్ని, పరిసర గ్రామాల్ని అజర్బైజాన్ సైన్యాలు ఆధీనంలోకి తెచ్చుకోగలిగాయి.
ఒక రకంగా ఆర్మేనియా ఆధిపత్యాన్ని పూర్తిగా నగోర్నో కరబక్ ప్రాంతం పైన తొలగించకపోయినా రాజధాని ఇప్పటికీ ఆర్మేనియా అనుకూల చేతుల్లో ఉన్నా కూడా కొన్ని ప్రాంతాలను అజర్బైజాన్ తన చేతుల్లోకి తీసుకోగలిగింది. సో అందువల్ల ఈ పరిస్థితుల్లో ఒప్పందం కుదరడం అంటే అజర్బైజాన్ పైచేయిగా ఉంటూ ఒప్పందం కుదరడం. అందుకే ఈ ఒప్పందం ఆర్మేనియాలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఆర్మేనియా విదేశాంగ మంత్రి రాజీనామా చేశాడు. దేశాధ్యక్షులు ప్రధాని రాజీనామా చేసి ఎన్నికలకు పొమ్మని ఆదేశించారు. సో ఆర్మేనియాలో ఈ ఒప్పందం పట్ల తీవ్రమైన వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. కారణం ఏంటంటే ఆర్మేనియా అధీనంలో 91 వార్ తర్వాత ఉన్న ప్రాంతాలు ఇప్పుడు అజర్బైజాన్ చేతిలోకి వెళ్ళింది. అంటే ఒక రకంగా ఆర్మేనియా కొన్ని ప్రాంతాలపై ఆధిపత్యం కోల్పోయింది. అజర్బైజాన్ కూడా పూర్తిగా నగోర్నో కరబక్ పైన ఆధిపత్యాన్ని సాధించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో ఒప్పందం కుదిరింది. కానీ ఆ రోజుల్లో రష్యా ఒక్కటే ఉన్నది కనుక 94 ఒప్పందం కొంతకాలమైనా నడిచింది. ఇప్పుడు టర్కీ కూడా ఉంది. అజర్బైజాన్ మిలిటరీ ఆధిపత్యాన్ని సాధించడంలో ఈ దఫా టర్కీ కీలక పాత్ర పోషించింది. వాస్తవంగా ఆర్మేనియాతో రష్యాకు సెక్యూరిటీ అగ్రిమెంట్ ఉంది. అజర్బైజాన్ దాడి నుంచి ఆర్మేనియాను రష్యా కాపాడాలి. కానీ రష్యాకు ఆర్మేనియాతో సంబంధాలు ఉన్నాయి, అజర్బైజాన్తో సంబంధాలు ఉన్నాయి. టర్కీ మాత్రం చాలా క్లియర్గా ముస్లిం ఆధిపత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తానే ప్రపంచ ముస్లింలకు నాయకురాలుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్న టర్కీ అజర్బైజాన్కు మద్దతుగా మిలిటరీ సాయం చేసింది, అన్ని రకాల ఆయుధాలని సరఫరా చేసింది. సో ఇప్పుడు జరిగింది ఏంటి? ఆర్మేనియా గాయపడింది, అజర్బైజాన్ కాస్తంత ఆధిపత్యాన్ని సాధించింది. టర్కీ తన ఈ ఆధిపత్యం వెనకాల టర్కీ ఉంది. రష్యా చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కుదిరిన ఒప్పందం ఎంతకాలం నిలుస్తుంది? అజర్బైజాన్ల మిలిటరీ ఆధిపత్యం నేపథ్యంలో కుదిరిన ఒప్పందం ఇది కనుక ఆర్మేనియాలో ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి కనుక నగోర్నో కరబక్ భవిష్యత్తు పైన శాశ్వత పరిష్కారం రాలేదు కనుక ఈ ఒప్పందం ఎంతకాలం ఉంటుందనేది ఎవరమూ చెప్పలేము. తాత్కాలికంగా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం రష్యా ఒత్తిడితో కుదిరింది. ఒక రకంగా టర్కీ ఒప్పందంలో భాగస్వామి కాదు. రష్యా అధ్యక్షుడు పుటిన్ మాత్రమే ఈ ఒప్పందంపై సంతకాలు చేసే సమయంలో ఉన్నారు. సో టర్కీ ఒప్పందాన్ని అంగీకరించలేదు. టర్కీ పూర్తిగా నగోర్నో కరబక్ అజర్బైజాన్కి రావాలని టర్కీ చెప్తోంది. లేదు, ఆర్మేనియా కంట్రోల్లోని ఇది మొత్తం ఉండాలి అని ఆర్మేనియాలో ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల నగోర్నో కరబక్ భవిష్యత్తును ఇంకా బ్యాలెన్స్లోని త్రాసులోనే పెట్టి ఈ ఒప్పందం కుదిరింది.